ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంలో ఎంపీల బహిష్కరణపై చర్చిస్తున్నారు. శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేసే యోచనలో ఉంది ప్రతిపక్ష కూటమి. ఢిల్లీలోని అశోక హోటల్లో ఇండియా కూటమి నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, శరద్ పవార్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి సమావేశం కావడం ఇదే తొలిసారి. వచ్చే లోక్సభ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సమావేశ వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా 5 సభ్యులతో కూడినటువంటి ఒక పొత్తుల కమిటీని జాతీయ స్థాయిలో చర్చించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నియామకం చేసింది. ఈ కమిటీలో 2 ముఖ్యమంత్రులు, ఇటు అశోక్ గెహ్లాట్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో పాటు సల్మాన్ ఖుర్షీద్, అదేవిధంగా ప్రకాష్, మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ జాతీయ స్థాయిలో ఆయా పార్టీలతో ఎవరితో అయితే ప్రధానమైనటువంటి రాజకీయంగా వైరం ఉందో ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పార్టీలతో ఇండియా కూటమిలో ఉన్నట్లయితే ఆ కమిటీల భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి సీట్ల అడ్జస్ట్మెంట్, ఈ సీట్ల సంబంధించినటువంటి అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రకంగా ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈరోజు 49 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్ కావటం, అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 92 పైగా లోక్సభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులంతా కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యక్రమం అడ్డుకున్నారన్న నెపంతో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలందరూ కూడా బయటకు గెంటేసిందన్న అభిప్రాయాన్ని కూడా ప్రతిపక్ష నేతలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఏ రకంగా ఉమ్మడిగా పోటీ చేయాలి, అదేవిధంగా ఉమ్మడిగా పోరాడాలి, అధికార బీజేపీని ఏ రకంగా అడ్డుకోవాలి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ప్రధానంగా ఏకైక అభ్యర్థినే ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దించి ఆ మేరకు ఎన్నికల్లో పోరాడాలన్నదే ప్రతిపక్షాల యొక్క లక్ష్యంగా ఉంది. ఆ మేరకు ఈ సమావేశానికి దాదాపు 35 మంది నేతలు సమావేశమయ్యారు. దాదాపు 20 పార్టీలు చెందినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా చూసినట్లయితే కొన్ని చోట్ల మాత్రమే, ఇటు పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన మాత్రమే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఈజీగా, అంత సులభంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించేందుకు అవకాశం లేదు. కాబట్టే ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఉన్న సమస్యలను చర్చించి ఇద్దరికి విన్ సిచ్యువేషన్లో ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేని రీతిలో కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కానీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ కానీ, ఏ పార్టీతో కూడా ఎలాంటి అసంతృప్తి లేని రీతిలో ఒక సయోధ్యమైనటువంటి రీతిలో అంగీకారానికి వచ్చేందుకు గానీ ఈ పొత్తుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి, ఉమ్మడి పోరాటం ప్రతిపక్షాలు అన్న అంశాన్ని ఆధారం చేసుకునే ఈ ఎజెండాతో ఈ సమావేశం జరుగుతుంది. ఇది 4వ సమావేశం. ఈ సమావేశంలో అన్ని చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ మేరకు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది ప్రతిపక్షాల కూటమైనటువంటి ఇండియా యొక్క ఉద్దేశం. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.